శ్రీకాకుళం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోంపేట మండలం బారువ దగ్గర నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఓ లారీ బైక్ను తప్పించబోయి వేగంగా వచ్చి డివైడర్ దాటుకుని అవతల వైపుగా వెళ్తున్నటువంటి కారును ఢీకొట్టింది. ఆ కారులో సుమారుగా ముగ్గురు ప్రయాణిస్తూ ఉన్నారు. స్పాట్లోనే అంతా మరణించారు. ఒకరు కోమాలో కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. ఈ మరణించిన వారిలో 10 ఏళ్ల బాలిక అండ్ ఒక నెల రోజుల పాప కూడా ఉందట. సో ఒక కార్ డ్రైవర్ కోమాలో వెళ్ళడంతో పాటుగా ముగ్గురు స్పాట్లోనే మరణించారు. ఏదేమైనా ఈ సంఘటన కొంత తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కారు విజువల్ చూస్తుంటే ఎంతటి ఘోర ప్రమాదం అర్థమవుతోంది. సో ఆ కారును ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ అండ్ క్లీనర్ అక్కడి నుంచి పరారైపోయారు. 200 మీటర్ల దూరం వరకు ఆ లారీ ఏమాత్రం కంట్రోల్ చేయలేకుండా అలాగే వెళ్ళిపోయింది. సో ఈ సంఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇక్కడ మృతులు ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. సో వారంతా కూడా తమ పిల్లలతో కలిసి సరదాగా ఇటు శ్రీకాకుళం పైనుంచి ఏదో డెస్టినేషన్కి వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్తున్నారు. అంతలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. ఈ కాంటెంట్లో మరి కొంత కలవరపాటు గురి చేసే అంశాలను తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. సో విజువల్స్ చూస్తున్నాం ఎంత ఘోర ప్రమాదం అనేది. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి ఆ విజువల్స్ చూద్దాం. శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్లో ముగ్గురు మరణించారు. అయితే ఒక బైకర్ని తప్పించబోయి లారీ వేగంతో డివైడర్ దాటి అవతల వైపుగా వస్తున్నటువంటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటన సోంపేట మండలం బారువ నేషనల్ హైవే నెంబర్ 16 పైన ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ముందుగా ఒక బైక్ వెళ్తోంది. అయితే ఆ బైక్ని తప్పించబోయి ఈ డివైడర్ పైకి ఎక్కింది లారీ. అటువైపుగా అవతల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక కారును లారీ వేగంగా వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్లో ఒకరు మరణించారు. సో మరికొంతమందిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో మరో 2 మరణించారు. సో మృతుల్లో 10 ఏళ్ల బాలిక, నెల రోజుల పాప, ఇద్దరు చిన్నపిల్లలే, మరొక మహిళ కూడా ఉంది. సో మరో కారు డ్రైవర్, అంటే ఆ కారులో ప్రయాణించినటువంటి సమయంలో కారు డ్రైవర్ ఈ ఘటనతో కోమాలకు వెళ్ళిపోయాడంట. సో మృతులంతా కూడా ఒడిశాకు చెందినటువంటి ఆర్మీ కుటుంబంగా తెలుస్తోంది. విజువల్స్లో చూస్తున్నాం. సో అవతల వైపు నుంచి ఇప్పుడు ఏదైతే కారు ఉందో కార్ అవతల వైపు నుంచి వస్తోంది. డ్రైవర్ టువర్డ్స్ లారీ అటువైపు వెళ్తోంది. సో లారీ ముందుగా ఒక బైకర్ వెళ్తూ ఉంటే ఆ బైకర్ని తప్పించబోయి డివైడర్ పైకి ఎక్కేసింది. అంటే ఎంత అదుపు తప్పింది, ఎంత అన్కంట్రోల్డ్గా ఉంది అర్థమవుతోంది. ఇక్కడ బైకర్ తప్పిదమా లారీ తప్పిదమా అంటే కంట్రోల్ చేయడం అనేది బ్రేక్ వేసినా లేకపోతే కొంత పక్క వైపు మరలినా ఓకే, కానీ డివైడర్ ఎక్కి అవతల వైపు వచ్చినటువంటి వాహనం ఢీకొట్టిందంటే ఈ ఘటనలో లారీ డ్రైవర్ తప్పిదని చాలా స్పష్టంగా కనబడుతోంది. సో డివైడర్ పైకి ఎక్కి యువతల వైపుగా వచ్చి ఎదురుగా వెళ్తున్నటువంటి ఆ కార్ని ఢీకొట్టింది. చూడండి, కార్ మొత్తం కూడా నుజునుజు అయిపోయింది. కంప్లీట్ అసలు కారేనా అన్నట్టుగా ఉండిపోయింది. ఈరోజు స్క్రాప్ దగ్గర పంపిస్తే ఆ స్క్రాప్కి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఒక దగ్గరికి నొక్కి పెడతలా ఉంటుందో అలా అయిపోయింది కార్. సో ఒడిశా రిజిస్టర్డ్ కార్ అది. సో ఒక ఆర్మీ కుటుంబం, ఒడిశాకు సంబంధించిన ఒక ఆర్మీ కుటుంబం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి, హైవే ఎక్కడ ఉంది, లారీ ఎక్కడికి వెళ్ళిపోయింది చూడండి. ఆ విజువల్స్లో లారీ ఆ కార్ని ఢీకొట్టి పక్కన ఫెన్సింగ్ ఉంటే ఫెన్సింగ్ను సైతం దాటేసి ఎక్కడో దూరంగా ఆ లారీ ఆగిపోయింది. సో ఇంకా ఇతరత్ర వాహనాలు ఏదైనా వచ్చినా కూడా ఆ వాహనాలను కూడా ఢీకొట్టేది. ఇక్కడ వెంటనే హైవేల పైన మనం చూస్తూనే ఉన్నాం, వెంటనే సెకండ్కో కార్ వెళ్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్లో ఇంకేదైనా వాహనం వచ్చినా ఆ వాహనాన్ని కూడా ఢీకొట్టి ఉండేది. సో లారీ హైవే నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలో ఓ పొలాల్లో ఆగిపోయింది, చుట్టుపక్కల వ్యవసాయ పొలాల్లో ఆగిపోయింది. సో అంతటి వేగంగా నిర్లక్ష్యంగా ఆ లారీ డ్రైవర్ ఆ లారీ నడిపాడనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఈ సంఘటన ముగ్గురు మరణించారు. సో అంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. 10 నెలల బాలిక, నెల రోజుల పాప. ఈ ఘటన సోంపేట మండలం బారువ 16 నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుని మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. రైట్ నాయుడు, సో ప్రెసెంట్ ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ లాంటి దొరికిందా? మనం చూస్తే కనుక సోంపేట మండలం బారువ 16 నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం నుండి ఒడిశా వెళ్తున్నటువంటి కారు, వారైతే మాత్రం వారి మాటలో వెళ్తున్నారు. ఒడిశా నుండి శ్రీకాకుళం వైపు వస్తున్నటువంటి లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించిపోయి అది తప్పి డివైడర్ దాటి
ఏదైతే పక్క రూట్ లో బోల్తా పడిందో, బోల్తా పడిన ఘటనలో ఆ కారు మాత్రం 2 ముక్కలైంది. అందులో మొత్తం ఒకే కుటుంబానికి చెందిన 3 చిన్నారులు, తల్లి ఉన్నారు, డ్రైవర్. వీళ్ళంతా కూడాను విశాఖపట్నం నుంచి బాలాసూర్ తమ స్వగ్రామం వెళ్లేందుకు ప్రయాణం అయ్యారు. సింగనార్లు చెందినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కనకలత తన 3 పిల్లల్ని తీసుకొని స్వగ్రామానికి బయలుదేరడం జరిగింది. కాకపోతే ఘటనా స్థలం వద్ద మాత్రం మయూరి అనే చిన్నారి చనిపోవడం జరిగింది. అదే చిన్నారి చనిపోవడం జరిగింది. మిగిలిన నలుగురు కూడాను 108 తో పాటు స్థానిక అంబులెన్స్ కూడా రావడం ఆలస్యం కావడంతో స్థానికుల సాయంతో వారిని సోంపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. అక్కడ కనకలతో పాటు ఇద్దరు కూడా మృతి చెందారు. అంటే మొత్తం 3 కూడా తల్లి, 2 పిల్లలు మృతి చెందారు. ఇక్కడ మిగిలిన ఇద్దరు ఉన్నారు. వారు కూడా అభిషేక్, ఆదిత్య. ఎవరైతే అభిషేక్ అని వేసుకున్నాడో ఆయన లారీ డ్రైవర్, ఆదిత్య వీళ్ళిద్దరూ కోమాలో ఉండడంతో అక్కడ మెరుగైన చికిత్స కోసం జెమ్స్ హాస్పిటల్ హుటాహుటిన రాత్రి తరలించడం జరిగింది. కానీ వారిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం కనకలత తన 3 పిల్లలైన అభిషేక్ తో పాటు తనకు సంబంధించిన మయూరి 3 కూడా తీసుకొని అంటే సంక్రాంతి సెలవు వెళ్ళడం జరిగింది. వారు వెళ్తున్న రూట్ కరెక్ట్ అయినా కూడాను కారు మాత్రం అది ఒక కరవు కావడం మాత్రం అంచు ఆ ప్రదేశంలో ప్రమాదాలు సంభవించిన పొరపాటుగా మారింది. NHIA ఏదైతే 6 లైన్ ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఎక్స్ప్రెస్ ప్రక్రియ మాత్రం ఈ రోజు వాహన చోదకులు పాల్పై శాపంగా మారిన పరిణామం ఈ రోజు ఈ ప్రమాదం సంభవిస్తుంది. జిల్లాలో 175 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి నేషనల్ హైవే మాత్రం కేవలం 75 కిలోమీటర్లు మాత్రమే 6 లైన్ ఎక్స్ప్రెస్ జరిగింది. అదే 6 లైన్ ఎక్స్ప్రెస్ 100 డ్రైవర్లు కూడా ఉంటారు. లారీ కూడా అక్కడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత ప్లేన్ ఏరియాకి వచ్చినప్పుడు అది 4 లైన్ గానే ఉంటుంది. కానీ ఫ్లైఓవర్ మాత్రం 6 లైన్ ఎక్స్ప్రెస్ గా ఉండదు. ఇటీవల జరిగిన ఘటనలు ప్రమాదాలన్నీ కూడాను అటువంటి అంటే అతి వేగంతో పాటు 6 లైన్ ఈ 2 సార్లుగా కలిసి ఈ రోజు మాత్రం ఈ ప్రమాదాన్ని గురైంది. కాకపోతే లారీ మాత్రం ద్విచక్ర వాహనం ఎదురుకొచ్చింది. అక్కడ సర్వీస్ రోడ్ లేదు. సర్వీస్ రోడ్ లో లేకపోయినా కూడాను రాంగ్ రూట్ లో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించపోయి పక్కనున్న వాహనం తప్పించుకొని రైట్ సైడ్ లో బోల్తా పడడం జరిగింది. అంటే ఒడిశా నుండి శ్రీకాకుళం వస్తున్నటువంటి లారీ కరవడం, అతివేగం కావడం, ద్విచక్ర వాహనం తప్పితే ఈ పరిణామాలన్నీ కూడా లారీ వేడుతూ ఉంది. అది అవతల రేపులో పడింది. అటువైపుగా వస్తున్న కారును మాత్రం బలంగా ఢీకొట్టడంతో కారు 2 ముక్కలైనటువంటి ఘటన తీసిన వారందరినీ కూడా కన్సర్న్ తప్పించింది. కారులో ఉన్న చెత్తాన్ని తీసేందుకు స్థానికులు ఎంతగా ప్రయత్నించినా కూడాను లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నాడా? పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని లారీ డ్రైవర్ని పరిశీలించారు. లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉంటే డెఫినెట్గా అంటే ఒక డివైడర్ దాటి అవతల వైపుగా వచ్చేటువంటి కారును ఢీకొట్టింది అని అంటే డెఫినెట్గా ఎంత వేగంగా ఎంత నిర్లక్ష్యంగా వస్తుందో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి ఆ విషయం పైన? మనం చూస్తే కనుక లారీ బోల్తా పడిన తర్వాత లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరు కూడా పరారవద్దు. ఎందుకంటే నిర్మాణ ప్రదేశం కావడంతో కొద్దిగా అంటే 6:30-7 సమయం సాయంత్రం సమయం ఎవరు కూడా లారీ పొలాల్లో పడిపోయింది, కారు చూస్తే మిచ్చిపోయింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు. సెల్ఫ్ యాక్సిడెంట్ కారు అనుకోవడానికి లేదు. లారీ పొలాల్లో పడిపోయిన విషయాన్ని మాత్రం ఎవరో క్షుణ్ణంగా గమనిస్తే తప్పకుండా అక్కడ యాక్సిడెంట్ అయిందనే విషయాన్ని మాత్రం ఎవరికి తెలిసే పరిస్థితి. ఇక్కడ హుటాహుటిన కనుక చికిత్స అందిన లేకపోతే సాహిత్యం అందినా కూడాను ఉన్న ఇద్దరు కూడా ఎవరైతే 4 హాస్పిటల్ తరలించారో వాళ్ళు అతివేగంగా కనుక చికిత్స అందించగలిగితే తల్లి, కూతురు బతుకుండేవాళ్ళు. కాకపోతే అది రిమైనేషన్ ప్రదేశం ఏ గ్రామానికి సంబంధించినటువంటి లొకేషన్ కాకపోవడంతో మాత్రం ఈ రోజు లారీ డ్రైవర్ ఇద్దరు కూడా పరారు. వారి కోసం పోలీసులు కూడా గాలిస్తారు. ఎందుకంటే లారీ అయితే బాల్తా పడింది కానీ వారికి ఎవరికి కూడా దెబ్బలు తగిలే పరిస్థితి లేదు కాబట్టి దానికి పరారు అయ్యి ఉంటారు. వాళ్ళు మద్యం చేయించారా లేకపోతే అతివేగం కారణం వస్తే ఈ కారణాలన్నీ కూడా భార్య పోలీసులు చేసిన దర్యాప్తు చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ 3 అంటే తల్లి, కూతురు, కొడుకుతో పాటు ఘటస్థలం దగ్గర కొడుకు చనిపోతే తల్లిండు అదే కూతురు ఇద్దరు కూడా అవసరంపేట హాస్పిటల్ ఇచ్చిండారు. బతుకున్నటువంటి ఎవరైతే చిన్నారుందో అభిషేక్, అదేవిధంగా ఆదిత్య లారీ డ్రైవర్ వీళ్ళిద్దరు మాత్రం శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం చికిత్స పొందుతారు. వారు కూడా ఐసీలో ఉన్నారు. వారి పరిస్థితి కూడా ప్రాణాపాయ స్థితిగా ఉందని చెప్పి వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయంపై మాత్రం వారికి సంబంధించిన బంధువులు ఎవరైనా సమాచారం ఇచ్చారా, అక్కడ ఏదైనా ఆధారాలు దొరికాయి, వారు ఎవరైనా వస్తున్నారనే విషయంలో మాత్రం పోలీసులు ఆ బంధువులు అడ్రస్ల కోసం ఆరా తీస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటన మాత్రం అక్కడ అందరినీ కూడా కంటకడి పెట్టించింది. మనం చేయని తప్పుకు ఈ రోజు ఆ కుటుంబం అంతా కూడా లారీ రేపటి మృతి మాత్రం వాళ్ళు కట్టించిపోయిన దాంట్లో ఎటువంటి యాక్టివ్. రైట్, థ్యాంక్ యూ నాయుడు.